ప్రముఖ రచయిత్రి వేముగంటి శుక్తిమతి గారు రచించిన కథ. కథా శీర్షిక బ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురే, తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీకరే అంతరాత్మ. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీకరే అంతరాత్మ. ఇందులో జంతుకుల వింటానొకటే, అందరికి శ్రీకరే అంతరాత్మ. తొలిజాము ఇంకా సగంలోనే ఉంది. రైలు పట్టాల కావతలో ఉన్న థియేటర్లో ఇంటర్వెల్ కోసం వెలుపలికి వచ్చిన ప్రేక్షకులు తిరిగి లోపలికి వెళ్తున్నారు. పడమటి నుండి తూర్పుకు వెళ్లే రైలు 3 గంటలు ఆలస్యంగా వస్తుండడం వల్ల ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన పడిగాపులు పడుతున్నారు. ప్లాట్ఫామ్ చివర తూర్పు వైపు కేబిన్కు వెనుక వైపున సగం దాకా గోడలు లేక ఖాళీగా ఉన్న గూడ్స్ షెడ్లో కొన్ని గంగిరెద్దుల కుటుంబాలు, హరిదాసుల కుటుంబాలు సంక్రాంతి పండుగ వస్తుందని పేర్లే తెలవని ఊర్ల నుండి దిగి బస చేస్తున్నాయి. ఏ విశేషం లేని ఆ ఊరి గుర్తులు వీళ్ల మస్తిష్కంలో నుండి ఎప్పటికప్పుడు సమసిపోతూనే ఉంటాయి. ఆ దంపతుల్లో ఓ భర్త మూలన చేరగిలపడి బీడీ కాలుస్తుంటే భార్య 3 రాళ్ల పొయ్యి మీద వంట ప్రయత్నాలు మొదలు పెడుతున్నది. ఒకరికొకరు తోడుగా నీడగా బతుకుతున్న ఇంకొక ముసలి దంపతులు గిన్నెలో మిగిలిన పొద్దటన్న మింగుడు పడక నీళ్లతో కడుపు లోపలికి పోనిస్తూ ఆకలి తీర్చుకొని బొంత వేసుకుంటున్నారు పండటానికి. ఇంకొంతమంది వయసు పిల్లలు తమ భర్తలు తెచ్చిన ఉడతల్ని కాల్చి కైమా చేసి ఉప్పు కారం చల్లి ఉడకపెడుతున్నారు. ఎద్దులు పట్టుకు తిరుగుడు మా వల్ల కాదు, ఏం చేసుకునైనా బతుకుతాం అని కొడుకు దూరంగా వెళ్ళిపోయిండని రోజోసారి రాగం పెట్టే లచ్చమ్మ శోకం పెట్టి ఏడుస్తున్నది. గిదే మనకు తిండి పెడుతుంది, గిది బిడ్డ కాదా, దీన్నే నమ్మక బతుకుదాం, గిది మనకు అన్యాయం చేయదు, గంగెద్దు తోకను నిమురుతూ అంటున్నాడు లచ్చమ్మ భర్త. తందనానా భళా తందనానా భళా తందనానా అంటూ వచ్చి గోడకు తాడుతో వేలాడిన మధ్యలను తీసుకొని అది వాయిస్తూ గంతులు వేస్తున్న భర్తను చూసి, ఏమయ్యో ఏడదిరగబోతివి, పొద్దుననగా పోతివి, తిండి తిప్ప లేదాయే, ఇంత సంబురంగా ఉన్నావు, ఏం కథ అంటుంటే, సిలకలాగున్నావే నువ్వు, సిలకలాగా నవ్వినవే నువ్వు అంటూ ఆమె 2 చేతులు తన చేతులతో కలుపుతూ ఆమెను కూడా అడుగులు వేయిస్తుంటే, సాల్లేవయ్యా సంబడం, ఇంకా ఆపు, నీ పాటలు వినలేక సస్తుంటే డాన్సులు కూడా వేస్తున్నావు, అది సరే గాని ఇయాల రేపు గంగెద్దు నాడిచ్చుకుంటా సినిమా పాటలే బూర ఊదుతాండ్రు, నువ్వేమో ఎప్పుడు ఇదే పదం పాడతావు, గిదీంట్లా అర్థం ఎంతుందనుకుంటున్నావు, లోకంలో ఉన్నోడికి లేనోడికి బొమ్మదేవుడు ఒక్కడే, ఆకలి నిద్ర ఒక్కటే, సచ్చినాక శ్మశానం కూడా ఒకటేనని గీ పాటకు అర్థం, గందుకే నాకిష్టం అంటూ అన్నం తిని మళ్ళీ రాగం అందుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న వెంకటయ్య కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచి, నీ మధ్యలో మోతిని తెల్లారిందనుకున్న కొడుక, ఇంకా చీకటి పోనే లేదు ఆవలిస్తూ మళ్ళీ ముసుగుతనిండు. దుబ్బగచ్చు మీద పండుకున్నందుకు ఒంటి మీద దుబ్బ పేరినా ఓ చేత్తో గోక్కుంటూ మళ్ళీ గుర్రు పెట్టిండు. చిన్నయ్య వైపు జాలిగా చూస్తూ, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే, తందనానా భళా తందనానా భళా తందనానా అని పాడుతూ ఊరంతా తిరిగి వచ్చిన 1000 గడపలున్నాయి. గంగెద్దు బిచ్చానికి మన బిచ్చానికి కొదవలేదు. ఈ మధ్యన దానికి కడుపు నిండాక గొడ్డంత దగ్గర పడ్డది. ఈ ఊరు నుండి పోయే వరకు దాన్ని నున్నగా చేస్తా, గందుకి ఈ సంబరమంతా అని భార్య సాలమ్మతో చెప్పుకుంటూ ముసుగు పెట్టి నిద్ర రాకున్నా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు బాలయ్య. తెల్లారగానే ఎద్దుకు దానా పెట్టి కుడితి కలిపాడు. ముద్దు ముద్దుగా మూతి చాపుతున్న దాని మొహాన్ని దగ్గరగా తీసుకుని ప్రేమగా నిమిరాడు. ఒక బకెట్ వేడివేడి నీళ్లతో దాని ఒళ్ళంతా కడిగి తుడిచి మూపురం నుండి తోక వరకు రంగురంగుల బొంతను కప్పాడు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తుడిగి చివరన ఊలుదారాల కుచ్చులు కట్టాడు. మూతికి తోలుతో కుట్టిన పట్టీ కట్టాడు. నొసటన అందమైన తోలు కుచ్చుకు గవ్వలను కుట్టి కట్టాడు.
పొట్ట చుట్టూ పువ్వులతో కుట్టిన తోలు బెల్టును, గవ్వల హారాన్ని కట్టి యజమానులు ఇచ్చిన రంగురంగుల దుప్పట్లు, చీరలు ఆ ఎద్దు వీపు మీద వేశాడు. గంగిరెద్దు అంటేనే అలంకరించిన ఎద్దు అనే అర్థాన్ని నిజం చేస్తూ దాన్ని అలంకరించి కాళ్లకు గజ్జెలు కట్టి తన కోరమీసాలు మెలితిప్పుతూ నొసలు ఎగరేస్తూ, నా గంగిరెద్దు సాక్షాత్తు నందికేశ్వరుడే, నా కన్న తండ్రి, నా రామయ్య, దేవుడు దైవం అన్నీ నువ్వేనయ్యా అంటూ చేతులు జోడించి నమస్కరించుకున్నాడు బాలయ్య. చిన్నయ్య వెంకటయ్యను బూరా డోలు తీసుకొని కోటు వేసుకొని రమ్మని పురమాయించాడు. తల్లి తండ్రి దిక్కులేక చిన్నప్పటి నుండి అన్నీ తానే సాధిన పోరడు సూర్యగాడిని తలకు రుమాలు చుట్టుకొని జోలిలాంటి సంచిని తగిలించుకొని రమ్మన్నాడు. బాలయ్య శృతి సన్నాయి, చేతిలో చిన్న కంచుగంట, చెవులకు కమ్మల జోడ, నెత్తికి రంగుల తలగుడ్డ, మూతి మీద కూర మీసాలు, ఒంటి మీద పాత కోటు, భుజం మీద కండువ, చేతికి 2 మురుగులు, పంగనామాలతో ఆకర్షణీయంగా తయారై గంగెద్దు మెడకు కట్టిన పగ్గాలను పట్టుకుని బయలుదేరుతుంటే, ఉతికిన చీర కట్టుకొని చింపిరి తలను శుభ్రంగా దువ్వుకొని నుదుటన కుంకుమ బొట్టు దిద్దుకొని చేతిలో డోలు పట్టుకుని వీళ్ళందరినీ అనుసరించింది సాలమ్మ. ముందు గంగెద్దు నడుస్తుంటే దాని పక్కన తాడు పట్టుకుని బాలయ్య నడుస్తూ పాట పాడుతుంటే, సూరయ్య జోలి మోస్తూ అప్పుడప్పుడు పక్కతోవ పడుతున్న గంగిరెద్దును అటకాయిస్తూ నడిపిస్తుంటే, వెంకటయ్య వాయిద్యాన్ని వాయిస్తూ జానపద బాణిలో బుర్రకథ లాంటి రాగంతో పదాలతో పాడుతుంటే, సాలమ్మ తన చేతిలో ఉన్న డోలు లాంటి వాయిద్యాన్ని లయబద్ధంగా వాయిస్తూ వెంకటయ్య రాగానికి శృతి కలుపుతుంటే, బాలయ్య సన్నాయి వాయిస్తూ ఒక ఇంటి ముందు ఆగాడు. అది చాలా పెద్ద లోగిలి. ఆ విశాలమైన స్థలంలో ఎద్దు నోటిలో మెడను ఇరికించి అందరికీ చూయిస్తున్నాడు. వాయిద్యానికి అనుగుణంగా గజ్జెల కాళ్లతో గంగిరెద్దు నృత్యం చేస్తున్నది. పడుకోమంటే పడుకుంటున్నది. అయ్యగారికి దండం పెట్టు అంటే ముందు కాళ్ళు మలచుకుని కూర్చుని వినయంగా తల వంచుతున్నది. గజ్జెల మూత మోయిస్తూ అక్కడి నుండి ఉరుకుతూ దూరంగా వెళ్ళి, ఒరేయ్ రాముడు అని గొంతు చించుకొని అరుస్తుంటే, యజమాని వైపు ఏమిటి అన్నట్టు తలపైకెత్తి చూస్తున్నది. అక్కడి నుండి ఇంకొక ఇంటికి, మరో ఇంటికి కొందరు గంగిరెద్దు తమ ఇంటి ముందుకు వచ్చి ముగ్గు తొక్కితే తమకు శుభం కలుగుతుందనే నమ్మకంతో దాని రాకకై ఎదురుచూస్తూ మంగళహారతులతో ధూపదీప నైవేద్యాలతో దాన్ని పూజిస్తూ సూరన్న జోలిలో ధాన్యం పోస్తూ గంగిరెద్దుకు పండ్లు తినిపిస్తూ భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నారు. గంగిరెద్దుల యజమానులు తమ ఎడ్లను బసవన్న అని పిలుస్తారు. కొందరు రాముడని, నాయన, తండ్రి అని రకరకాలుగా పిలుస్తుంటారు. అనేక విన్యాసాలు నేర్పిస్తుంటారు. అవి ఒక్కొక్క ఇంటిలో ప్రదర్శింపజేస్తూ వారిచ్చే కానుకలను జోలిలో వేసుకొని మరొక ఇంటికి కదిలిపోతుంటారు. ఈ హంగామాను చూస్తూ ఊరకుక్కలు కొన్ని మురుగుతున్నాయి. ప్రతి ఊర్లో బక్కచిక్కిన రైతులుంటారు, కామందులుంటారు. వీళ్ళు వారి యాచక వృత్తి చేస్తున్నప్పుడు అయ్యా, దొర, పటేలా అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఏం సంగతి, మీరందరూ బాగున్నారా అడిగాడు లింగమయ్య అనే రైతు. ఏం బాగు, గిట్లున్నాం, మీ దయతోటి బతికేటోళ్ళం దిగులుగా అంటున్న బాలయ్యని చూసి, అందరి బతుకులు గట్లనే ఉన్నాయి, మాకు ఎంత లేకున్నా వేరేటోళ్ళని అడగలేము, మీరు కాలం ఎట్లున్నా ధైర్యంగా అడుక్కుంటారు, మీ బతుకే నయ్యం అంటుంటే, మాదేముందయ్యా, ఊరూరు తిరిగి అడుక్కునేటోళ్ళం, మునుపటి లెక్క గౌరవం లేదు, వట్టి బిచ్చగాళ్ళం అయిపోయినాం, ఇండ్లు లేవు, భూములు లేవు, సర్కార్లు మారుతూనే ఉన్నాయి, మా కోసం ఏందేందో స్కీములు వస్తున్నాయంట, అవి మాకు తెలిపే నాథుడు లేడు, మా బతుకులు ఎక్కడేసిన గొంగడ అక్కడనే అన్నట్టున్నాయి, ఓట్లప్పుడు సైతం మమ్మల్ని పట్టించుకోరు, గంతెందుకు మాకింతవరకు రేషన్ కారట్లు లేవు, మా పొరగాండ్లు గీ బిచ్చమెత్తుక బతకలేమంటూ దేశానికోడు బతకడానికి వెళ్ళిపోయిండ్రు. బాలయ్య చెప్పేదంతా వినుకుంటూ లింగమయ్య అవునన్నట్టు తల ఊపుతూ, అవును, ఇప్పుడు దేనికి విలువ లేదు, గౌరవం లేదు, డబ్బు డబ్బు, ఎక్కడ చూసినా అదే రాజ్యమేలుతున్నది, మీరు కూడా ఈ వృత్తి మానుకొని ఏదైనా పని చూసుకోవడం మేలు. అవునయ్యా, ఒక్కోనాడు ఇసుగు పుట్టి గట్లనే అనిపిస్తుంది, కానీ మనిషి జన్మ అన్ని జీవాలతో ముడిపడి ఉంది కదయ్యా. చెట్లు కాయలు పండ్లు ఇస్తుంది, ఆవు పాలిస్తుంది, బాయి నీళ్ళు ఇస్తుంది, కోళ్ళు మేకలు మాంసాన్ని ఇస్తాయి, అవన్నీ మూగజీవులైనా మనిషికి మేలు చేస్తాయి, మరి వాటిని మనం చూసుకోవాలి కదయ్యా. మా ముత్తాతల తాతల తండ్రుల కాన్నుంచి ఈ వృత్తి, ఈ ఎద్దులే మమ్మల్ని సాకుతున్నాయి, మాకు కష్టకాలం వచ్చిందని వీటిని వదిలితే వాటి ఉసురు తగులుతుంది కదయ్యా. భూమి మీద మనిషి మిగిలడు, ఈడికే పిట్టలు, కాకులు, గద్దలు, చాలా పక్షులు, జంతువులు, కీటకాలు లేకుండా పోతున్నాయి. అందుకే మనిషికి తీరొక్క రోగాలు,
అయినా నా తను ఉన్నంతసేపు గీ తండ్రే నా బతుకు అంటూ దాన్ని ప్రేమగా నిమురుతూ పగ్గాలు పట్టుకొని తన బస దగ్గరికి నడిచాడు బాల. ఊర్లో పెద్ద పంతులు చచ్చిపోయినందుకు దినాలప్పుడు మన గంగెద్దును ఆడించమంటాండ్రు. నాకు బిచ్చం లేకుంటే బాయగాని నా ఎద్దుకు గడ్డి కావాలని బతిమిలాడుకున్నా. నీ ఎద్దుని ఎంత మంచిగా ఆడిస్తావో గంత గడ్డి నీకు ఇస్తా అన్నాడు చిన్న పంతులు. ఇంకొన్నాళ్ల దాకా నా తండ్రికి తిండిగోసపోతుంది అని సంతోషంగా చెప్పాడు భార్యకు. అది గుర్తుకు రాగానే బాలయ్యకు తన ఎద్దును చూడాలనిపించింది. అందరికీ శ్రీహరే అంతరాత్మ తందనానా భళా తందనానా అని పాడుతూ బయటకు నడిచాడు. తన పాట వింటూ మువ్వల చప్పుడు చేసే శబ్దాలు లేవు. భయంకరమైన నిశ్శబ్దం. చీకటిని చీల్చుకొని చూశాడు. కట్టుకొయ్య దగ్గర ఎద్దు లేదు. బాలయ్య గుండె గుభేలు మంది. తాడు తెంపుకొని ఎటో వెళ్ళిపోయింది. లోపలికి వచ్చి భార్యను లేపాడు. విషయం చెప్పాడు. సరిగ్గా కట్టెయ్యనందుకు నోటికొచ్చిన తిట్లు తిట్టాడు. అక్కడ కొంప మునిగిపోతే గుర్రపెట్టి నిద్రపోతున్నావని ఒక్క లెంపకాయ వేశాడు. నేను గట్టిగానే కట్టినా, అయినా తెంపుకుపోవడం దాని తప్పు కాదు. నువ్వే కదయ్యా దానికి దొంగతనం నేర్పించినావు. మనకు పని దొరకని రోజులన్నీ కూలి పని చేసుకుని కడుపు నింపుకుంటుమి. అది ఆకలైనా అంబ అంటూ నీ చుట్టూ నా చుట్టూ తిరిగింది కానీ ఏ చేనులల్లో పడలే. దాని గోస చూడలేక నువ్వే దానికి కడుపు నిండాలని చేన్ల మీద వదిలినావు. నువ్వు నేర్పించినవన్నీ నేర్చుకున్నట్టే దొంగతనం కూడా నేర్చుకుంది. అంతకుముందు పగ్గం పెట్టి కట్టేయడం మనకు తెలుసా? భార్య మాటలు వింటూ చికాకుగా లేచి బయటకు వెళ్ళిపోతున్న బాలయ్యతో యాడికింత చీకట్లా అడిగింది సాలమ్మ. ఉలుకు పలుకు లేకుండా పెద్దగా అడుగులు వేస్తూ ఊరంతా తిరిగాడు. అతనికి ఏం తోచడం లేదు. ఎద్దును వెతకడానికి పంట పొలాలన్నీ తిరిగాడు. ఎక్కడా ఎద్దు జాడలేదు. అప్పుడప్పుడే చీకటి పల్చబడి తెల్లారుతున్నది. రాత్రంతా పొలాలల్లా కావళ్ళు పండుకొని ఊరికి వస్తున్న వాళ్ళందరినీ తన ఎద్దుజాడ చెప్పమని అడిగాడు. మాకు తెలియదు అన్నమాట విన్నప్పుడల్లా బాలయ్యకు గుండె గుభేలుమంటున్నది. చివరికి ఒక అతను తన పక్క చేన్లో రాత్రంతా దొంగ గొడ్డేదో మేసిందని దాన్ని బందరదొడ్లో కట్టేసిందని విన్న బాలయ్య వాళ్లను వీళ్లను బందరదొడ్డి ఎక్కడుందని అడుగుతూ ఉరికినట్టు వెళ్ళాడు. తన ఎద్దును చూసి నిలువుగుట్లు వేశాడు బాలయ్య. దాని ఒంటి నిండా రక్తపు మరకలే. చేను మేసిన కోపాన తన నోరు లేని గొడ్డును ఆ యజమాని చావబాదాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాలయ్యను చూసిన ఎద్దు అంబా అని అరిచింది. ఆ అరుపు అతని మనసుకు బాగులా గుచ్చుకుంది. కళ్ళ వెంట నీరు కారుస్తూ బొడ్లో దోపుకున్న కాగితాల నోట్లు అక్కడ ఇచ్చి ఎద్దును తోలుకొచ్చుకున్నాడు. తప్పు నీది కాదు తండ్రి, నాది. నా పాపం నోరులేని నువ్వు మోస్తున్నావు. వచ్చే జన్మల నీ కడుపున పుట్టి రుణం తీర్చుకుంటా. నువ్వే కదా నా తండ్రి, మా ఆకలి తీర్చే ఆస్తి. నువ్వే దేవునివి, తల్లివి, అన్నీ నువ్వే. నన్ను క్షమించు అంటూ గట్టిగా ఏడ్చాడు బాలయ్య. దెబ్బల బాధకు గంగెద్దు దాని బాధను చూసి బాలయ్యకు కళ్ళ నీళ్లు ధారలు కట్టినాయి. ఆ రోజు పెద్ద పంతులు దినాలు. దాని ఒంటి మీద దెబ్బలు మానలేదు. అయినా అలంకరించక తప్పలేదు. నా రాముడు, నా మాట దక్కించు. ఈ ఒక్క ఆట ఆడితే నీకు 6 నెలల గాసం దొరుకుతుంది. అప్పటిదాకా నీకు విశ్రాంతి. నిన్ను బాధ పెట్టను. నిన్ను సంటి పాపోలే సాదుకుంటా. నా మాట నిలబెట్టు. చేతులు జోడించి వేడుకుంటున్న బాలయ్యను దీనమైన చూపుతో తల ఊపి ఓదార్చింది నోరులేని ఆ పశువు. కానీ ఆడేటప్పుడు వాయిద్యానికి అనుగుణంగా అడుగులు వేయలేకపోతున్నది. అటు ఇటు పరిగెత్తలేకపోతున్నది. డూడు బసవన్న, రారా రారా బసవన్న అంటుంటే చిట్టి అడుగులతో హుషారుగా నృత్యం చేయాల్సిన రాముడు అడుగు వేయలేకపోతున్నది. 3 కాళ్ల మీద కూర్చోలేకపోతున్నది. ప్రశ్నలు వేస్తూ డమడమ డోలు వాయిస్తుంటే అర్థమైనట్టే వింటూ సమాధానాలు చెప్పే బసవన్న తలను నేలకు వాలుస్తున్నది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటుంటే కాలు పైకెత్తలేకపోతున్నది. ఇదంతా చూస్తున్న బాలయ్య గుండెలు బద్దలవుతున్నాయి. అతని కళ్ళు కన్నీళ్లు కారుస్తుంటే కండువాతో తుడుచుకుంటుంటే అంతే విషాదంగా సన్నాయి పాట వినిపిస్తున్నది. అది చూస్తున్న జనం చిన్నపంతుల కళ్ళల్లా నీళ్ల సుక్కలేదు. ఈ గంగెద్దు ఆటించేటోడు దుఃఖంతో వాయించలేకపోతుండు అంటూ గుసగుసలాడుతున్నారు. చిన్నపంతులు బాలయ్యని పిలిపించి, నీకు కావలసినంత గడ్డి తీసుకోపో. గంగెద్దును మంచిగా ఆడించినావు. నీతో పాటు నీ ఎద్దు కూడా మా నాయన కోసం కన్నీళ్లు కార్చింది. ఆయన ఆత్మ శాంతించినట్టే అంటుంటే బాలయ్య దుఃఖం రెట్టింపయింది. నేను మళ్ళొస్తా, నా ఎద్దు ఆడి ఆడి అలసింది అంటూ ఎద్దుతో పాటు ముందుకు నడిచాడు. గంగెద్దు కాలు తీసి కాలు వేయలేకపోతున్నది. నిలబడమే కష్టంగా ఉంది. దారిలోనే కులబడిపోయింది.
నా తండ్రి, నా రాముడు అంటూ దాని పెయ్యంతా నిముడుతున్న బాలయ్య మొహంలో నాలుకతో అతని కన్నీరు తుడుస్తూ మెడలు విరుచుకొని ప్రాణం వదిలింది గంగెద్దు. అతనికి ఇంకేదో ఆశ. దాని చర్మాన్ని గిల్లి గిల్లి చూశాడు. జీవం లేదు, ఖచ్చితంగా చచ్చిపోయింది. పక్కనే అచేతనంగా భార్య, చిన్నయ్య, సూరయ్య కూలబడి ఏడుస్తున్నారు. దాని చావును ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలే? నీతో నాకు ఎన్నేళ్ల బంధం, ఇన్నేళ్లు నువ్వు అన్నీ ఇచ్చినావు. స్నేహం, ప్రేమ, సేవ, తిండి, వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రాణం కూడా. బావురమన్నాడు బాలయ్య. దుఃఖం ఆగకుండా ఉంది. చెంపల వెంబడి బాధ కరిగి కారిపోతున్నది. ఇవే ఆఖరి క్షణాలనుకొని ఒకసారి గంగెద్దు మీద కప్పిన మెత్తటి శాలువను 2 చేతులతో దగ్గర కంటూ కళ్ళకద్దుకున్నాడు. ఆ స్పర్శ తండ్రిని స్పర్శించినట్టే ఉంది. ఆ స్పర్శ తనను ఓదారుస్తున్నట్టుంది. బాలయ్య శరీరం బుగబుగ ఉడికింది. నా తండ్రికి నేను గడ్డి పెట్టుకోలేకపోయాను. నేనేం చెప్పినా, ఏం నేర్పినా చూడు బసవన్న అనగానే తల ఊపింది. చెప్పినట్టు చేసింది. అలాంటి బుద్ధి గలదాన్ని, విశ్వాసం ఉన్నదాన్ని బతికించుకునే యోగ్యత నాకు లేకపోయింది. అలాంటి నేను చచ్చేం బతికేం? అదే పనిగా ఏడుస్తున్న భర్తతో, నీ బాంచన్ ఇంకా ఏడవకయ్యా, ఏ ప్రాణి పోకుండా భూమి మీద ఉండదయ్యా అని భార్య బతిమిలాడుతుంటే, గది కాదే, దానికి దొంగతనం నేర్పి నేనే చంపిన. ఈ పాడులోకంలా మనిషికి రకరకాల తిండి కావాలనట. కానీ ఏ జీవి తిండి ఆ జీవికొద్దట. ఇదివరకు రోజుల్లా కళ్ళల దగ్గరికి పోతే గడ్డి మోపులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు గడ్డి లేదు, గడ్డి వాము లేదు. పొలాలలోనే గడ్డిని తగలబెడుతుండ్రు. పాడు కాలం, పాపపు కాలం. అదే నా తండ్రిని మింగింది అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా, నేను ఇప్పుడే వస్తా అనుకుంటూ లేచి కాసేపటికి 4 కట్టెలు గడ్డి మోపు తీసుకొచ్చి పాడబెర్చి 4 మోసుకొని శ్మశానం వైపు నడిచారు. 4 చేతులు కలిపి పెద్దగా గొయ్యి తవ్వి గంగెద్దు కళేబరాన్ని లోపలికి కుక్కి మట్టితో పూడ్చాడు. పక్కనే ఎవరో మహారాజు గంధం చెక్కలతో కాలిపోతున్నాడు. అతి కష్టంగా కాలుతున్న 2 చెక్కలు తెచ్చి దాన్ని పూడ్చిన మట్టి మీద పెట్టి పక్కన పెట్టిన సన్నాయిని తీసుకుని వెంకటయ్యను బూర ఊదమని, భార్యను మధ్యలో వాయించమని పాటనందుకున్నాడు బాలయ్య. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే అంటూ దాని చుట్టూ తిరుగుతూ ఒకచోట కులబడిపోయాడు. ఆ నిశ్శబ్దంలో అతనికి అంబా అన్న అరుపు లీలగా వినిపిస్తున్నది. తనకు మాత్రమే అర్థమయ్యే మూగ భాషలో తన మనసుతో ఇంకేదో మాట్లాడుతున్నట్టు అక్కడి నుండి వెళ్ళి పొమ్మని, సంచార జీవులైన తమను మరో చోటికి కదిలి పొమ్మని.